మళ్ళీ ఉప్మాయనా చేయమ్మా తినడానికి సేమే చేయమ్మా తింటాను. సరే సరే అమ్మ పూజ తల్లి నీకు సర్ప్రైజ్ ఉంది తల్లి. ఇంకా సర్ప్రైజ్ అమ్మా? అవునమ్మా. ఏంటమ్మా సర్ప్రైజ్? అమ్మా ఇంత అమౌంటా? అది నీ ముందు తక్కువరా తల్లి. అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంత అమౌంట్ అసలు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు తెలుసా నాకు అసలు. కూర్చో మమ్మీ. అమ్మా నువ్వు నాకు 18 years నుంచి ఏం చేస్తున్నావు తెలుసా? నా కోసం ఎంత అంటే అంత చేసావమ్మా. నేను నీకు ప్రతి ఇయర్ నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తావు కదమ్మా. ఇయర్ నేను నీకు గిఫ్ట్ ఇస్తానమ్మా, 2 గిఫ్ట్లు. నువ్వు నీకు ఏం కావాలో చెప్పమ్మా. నాకమ్మా ఒక 2 కోరికలు ఉన్నాయి. చెప్పమ్మా. అదేంటంటే నువ్వు ఎడ్యుకేషన్ మ్యారేజ్ చేసుకోకుండా నువ్వు ఎలా అంటే అలాగే అమ్మా. ఫ్యామిలీ గురించి సెక్యూరిటీ చేసంటే నువ్వు నన్ను వదిలి ఎప్పుడు ఎక్కడికి నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు బుజ్జి తల్లి. 2 కోరికలు మాత్రమే తీర్చాను. షూర్గా అమ్మ నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తానమ్మా. నేను మనకి తెలుసుకోవాలి, నలుగురిలో అలాంటి తప్పులు చేసి తలెత్తుకొని తిరగాలి. సరేనమ్మా. సరే మమ్మీ నువ్వు అలా అంటే అలా చేస్తాను. సరే. ఏంటమ్మా ఏంటమ్మా ఇది రాలా? ఇలాంటివి తింటే ఏమవుతుందో తెలుసా? మరి కొన్నాళ్ళు కష్టపడాలన్నా, అది నీ కోసం నీ చదువు కోసం కష్టపడాలి. అమ్మ మీరు ప్రతిదానికి ఇలాగే సమర్పించుకుంటున్నారమ్మా. మొన్నేమో ఆవిడ వచ్చి ఏకంగా ఇల్లునే తీసుకుంటా ఉంటుంది. మరి నీ చదువు కోసమే కన్నా నా మా కష్టాలన్నీ. ఒక 2 సంవత్సరాలు చదువుకుని ఇంకొక 3 సంవత్సరాలు కష్టపడ్డావు అనుకో, నీ చదువు కోసం నేను ఎన్ని కష్టాలన్నా పడుతున్నాను. నువ్వు బాగా చదువుకొని పెద్దవాడు అవ్వాలి, గొప్పవాడు అవ్వాలి. నా గురించి మీరు ఇలా బాధపడ్డా నాకు ఏమాత్రం అలాంటి బాధలు ఏం పెట్టుకోకు నాన్న. నువ్వు బాగా చదువుకొని ఇంకొక 3 సంవత్సరాలు ఇవన్నీ నువ్వు బుర్రలో పెట్టుకోకు నాన్న. నువ్వు 3 సంవత్సరాలు బాగా చదువుకొని డాక్టర్ అయ్యావు అనుకో, మనకి కష్టాలన్నీ లేవు. నేను ఊర్లో దేవతకు కూడా మొక్కుకున్నాను, నువ్వు బాగా డాక్టర్ అయితే శుభ్రంగా అక్కడ పండగ చేస్తానని అందరికీ గొప్పగా చెప్పుకుంటాను నాన్న. నా కొడుకు బాగా గొప్ప డాక్టర్ అయ్యాడని నువ్వెన్ని బుర్రలో పెట్టుకోకు నాన్న. అమ్మా నీకు డబ్బులు ఇచ్చానని చెప్పమ్మా. 2 సంవత్సరాలు అన్నాం, 2 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఎప్పుడు ఇస్తారమ్మా మీరు? చేస్తానమ్మా, ఇక బాబు చదువు కోసం ఆలోచించాలి కదమ్మా. అంటే ఒకటి మేము అడే ఇస్తారులే అనుకో, నువ్వు అలా ఆలోచించాలి. డాక్టర్ చదివించి ఓపిక లేనప్పుడు మానేసుకోవాలా, అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కాదు. ఇది మేము ఇచ్చేస్తామమ్మా. అది కొంచెం ఉండకూడదమ్మా. కొన్నాళ్ళు ఉందమ్మా చదువు అయిపోయిన తర్వాత. కూర్చొని కాదు కొంచెం ఆలోచించాలి కదా మీరు. ఎన్నాళ్ళు ఊరుకుంటాం చెప్పండి. మీరు ఏటన్నారు? 2 సంవత్సరాలు అన్నారు, 2 సంవత్సరాలు దాటిపోయింది. మీరు కూడా కొంచెం ఆలోచన మానేసుకోవాలా అలాంటప్పుడు. బాబు చదువుతున్నాడు, కొంచెం కొన్నాళ్ళే ఉంది చదువు అయిపోయిన డాక్టర్ అవుతాడు బాబు. బాబుకి మంచి జాబ్ వస్తుంది, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం వడ్డీతో సహా. వడ్డీతో సహా గురించి కాదు, మాకు ఇప్పుడు మాకు ఇవ్వాలని నేను చెప్తాను. లేదంటారా మేము ఇల్లు మాత్రం యాడ్వైజ్ చేసుకుంటాం, మీ తర్వాత మీ ఇష్టం. ఇంక మేము ఏం చేయలేము. ఏటమ్మా ఏం చేస్తాం మరి? ఎన్నా దూరుకుంటాం? 2 సంవత్సరాలు అన్నారు, 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా 3వ సంవత్సరం వస్తుంది. సార్ ఆలోచించండి, ఆలోచించి కొన్నాళ్ళు అనుకుని ఎలా చేసేలా ఉన్నారు. మీరు డాక్టర్ గురించి చూస్తున్నారు కానీ మా ఆలోచన చూడలేదు మీరు, మా బాధ మీరు చూడలేదు. అల్లెన్ని బాధలు పడి ఇచ్చారండి. ఆలోచించాలి కదా దానికి కూడా మీరు. మొత్తం తీరుస్తానమ్మా. మరి అదే చెప్తున్నారు, ఇంక అంతకంటే ఇంకేం లేదు. కొన్నాళ్ళమ్మ చదువు చేసాము. ఇంకా అలాంటప్పుడు మానేసుకోవాలా చదువు. ఏంటంటే దాట చదివించిన ఓపిక లేనప్పుడు మానేయడమే. అలాగే అనకండి కాదు. బాబుని డాక్టర్ చదివించాలని నా ఆశ. మీ ఆశ మా ఆశ ఇక్కడ అడుగట్టేస్తుంది. మీకు ఇచ్చేస్తామని చెప్తున్నాను కదమ్మా, టైం ఇవ్వండి బాబు. అది మీరు ఆలోచించండి, దాని గురించి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేస్తానని చెప్తున్నాను కదా. అది లేదంటారా? నేను మాత్రం ఇల్లు యాడ్వైజ్ చేసుకుంటాను. నా గురించి మీరు ఇలా ఇబ్బంది పడి నాకు అసలు ఏ మాత్రం నచ్చట్లేదు. బాధపడుతున్నా నేను. నువ్వు మైండ్ లో పెట్టుకోకు, నువ్వు చదువు మీదే కాన్సంట్రేట్ అంతా పెట్టాలి. నీవు చదువుకోవాలనే నా ఆశ అంతా. ఇవన్నీ నువ్వు బొర్లోంచి తీసేనా అన్నా. డాక్టర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసి చెప్పేది విను. ఆవిడ డబ్బుల కోసం నువ్వు ఆలోచించొద్దు.
నేను డాడీ తెచ్చిన శాలరీలో నేను 10,000 నేను డిపాజిట్ చేస్తున్నాను. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వన్నీ బ్రెయిన్లో అస్సలు ఆలోచించొద్దు నాన్న, చదువు మీద ఎంత ఏడుతున్నాను. అలాగని మనం వీళ్ళకి ఇబ్బంది వద్దు నాన్న, పడతాం నువ్వు ఏమాత్రం ఇబ్బంది కరెక్ట్ పడద్దు, కాదమ్మా. నువ్వు ఏడొద్దు నాన్న, నువ్వు చదువుకోవాలి. అమ్మా. వద్దు నాన్న, వద్దు ప్లీజ్ ఏడొద్దు. హలో, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? త్వరగా రా. సరే. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? అంత భయం దేనికి అసలు? 7 years లవ్ మంది చెప్పుకోవడానికి మాత్రమే. ఎప్పుడు ఫోన్ చేసి లిఫ్ట్ చెయ్యవు, మాట్లాడు, అన్నిటికీ భయపడతావు. నువ్వు ఇలాగే ఉంటే ఇంకెప్పుడు మీ ఇంట్లో ఒప్పిస్తావు? ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాం మనం? నేను అమ్మున్నప్పుడు నేను ఎలా ఫోన్ మాట్లాడగలను? వాళ్ళు ఎంతో కష్టపడి నేను ఆ డాక్టర్ చదివిస్తున్నారు. అమ్మకి కానీ ఈ లవ్ విషయం తెలిసిందనుకో, అయినా నువ్వు ఫోన్ చేసిన వల్ల ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా? అమ్మ ఎంతగానో కష్టపడి చదివిస్తుంది. నేను డాక్టర్ అయ్యేంత వరకు నేను చెప్పలేను. నువ్వు డాక్టర్ అయ్యేలోపు మా అమ్మ పెళ్లి సంబంధం తెస్తే నా పరిస్థితి ఏంటో. అంతవరకు రాదులే. నేను డాక్టర్ అనే అంటే నేను పెళ్లి చేసుకుంటాను. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చెప్పే మాటలే కానీ నేను నీకోసం వాచ్ తీసుకొచ్చాను. ఎన్ని తీసుకొస్తావు అలా? వాచ్ చాలా బాగుంది కదా? అవును, నీలానే బాగానే ఉంది. సరే, నేను వెళ్తాను. ఇంకా నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నది, అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వెళ్ళాలా? మళ్ళీ మనం తర్వాత కలుద్దాం. బాయ్. హాయ్ పూజ. ఏ దీక్షు, ఈ సంత ఏంటి సడన్ సర్ప్రైజ్? చూడండి ఎలా ఉన్నారు. ఏంటి సడన్ గా వచ్చేసారు అసలు చెప్పకుండా? ఏంటి 3 days నుంచి ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయట్లేదేమి? ఏమైపోయావు అసలు? రీసెంట్ ఎలా అయిపోయింది? ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఉందే కదే, కాలేజ్ నుంచి లవ్ నా బాధలు. 7 years అవుతుంది. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పట్లేదే. అడిగితే నేను డాక్టర్ అయ్యాకే మా అమ్మకి చెప్తాను, అప్పుడే నేను ఒప్పిస్తాను అంటున్నాను. ఈ మధ్యలో కానీ నాకు ఏదైనా పెళ్లి సంబంధం సెట్ అయింది అనుకో, నా పరిస్థితి ఏంటి? అందుకే ఇంత బాధగా ఉన్నాను నేను. అవునే, నువ్వు చూస్తే రిచ్, వాళ్ళు చూస్తే పూరు. అసలు ఎలా సెట్ అవుద్ది? వదిలేచ్చు కదా తన్ని. ఎందుకు తన్ని అలా పట్టుకొని ఆలబడుతున్నావు? మీ మమ్మీ చూస్తే చెక్కుల మీద సైన్ చేసి చెక్కులు ఇస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా, వదిలే తన్ని. మీరు కూడా అలా అంటారేంటి? మీరు కాలేజ్ నుంచి చూస్తున్నారు కదే మా లవ్ని. నాకు తనంటే చాలా ఇష్టమే. తను లేకుండా నేను ఉండలేను. మా అమ్మ నాన్నలు చూసిన పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉండలేనే. తను ధైర్యంగా ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పించి మాకు పెళ్లి చేసుకుంటాడో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. టైం తీసుకున్నా పర్లేదు, బట్ నేను తన కోసం ఎన్ని రోజులైనా ఉంటాను. అంతేగాని మా ఇంట్లో చెప్పింది చేసుకొని నేను వేరే వాళ్ళతో ఉండడం అనేది అస్సలు జరగదు. ఎన్ని రోజులైనా నేను తన కోసమే ఉంటాను. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, తనతోనే ఉంటాను. చాలా రోజుల నుంచి బాధగా ఉంటున్నావు, టెన్షన్గా ఉంటున్నావు. ఏమైందిరా? 2 సంవత్సరాలు అయితే కానీ మన డాక్టర్ కోర్స్ పూర్తి అవ్వదు కదరా. అమ్మ ఎంతో కష్టపడి చదివించిందిరా. అమ్మకి విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మాయి లేకుండా బ్రతకలేను. అసలు నాకు ఏం చేయాలో తోచట్లేదు. 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు కదరా, ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించకరా, అమ్మాయిని ముందు పెళ్లి చేసుకో. అమ్మని ఎలాగైనా కన్విన్స్ చేయొచ్చు. బాధపడు, ఉంటా. ఓకే. రమా, అమ్మ లోపలిగా కూర్చో. బాగున్నామ్మా? చెప్పు. ఏం చేస్తారమ్మా? కొంచెం నీకు చెప్పాను కదా నేను మొన్న వచ్చినప్పుడు నేను అవునమ్మా, చెప్పావు. డబ్బులు ఎలాగైనా చూడాలమ్మా అని చెప్పాను. అవును చెప్పావు. ఇప్పుడు బాబు ఇంకా చదువుతున్నాడమ్మా, కొంచెం టైం ఇయ్యమ్మా అంటే చదవడం అయిపోయింది. గురించి అవన్నీ నాకు అనవసరమ్మా. డాక్టర్ అయితే అంత ఆప్షన్ లేనప్పుడు చదివించుకోవడం మానేసుకోవాలమ్మా.
అమ్మా మా మనవడు చదువుకున్న తర్వాత వడ్డీ సామా నీకు ఇచ్చేస్తామమ్మా. మరి నువ్వు తగులు ఆడకు ధర్మాలు ఆడకు, నీ దయ్య మరి ఇప్పుడు చదువుతాడు ఎప్పుడు చేస్తాడు నాకు అనవసరం. మరి నాకు నా డబ్బులు నాకు కావాలి. మరి అది అలాగైతే నా డబ్బులు నాకు అప్పు చెప్పాలి కానీ మీరేమో కానీ మీరేమో మాట్లాడద్దు. మరి ఇంకేం ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ అది. ఇంకా అది ఏదో ఇంకేం పచ్చాయలు అంతే ఎంత తిరుగుతాం. ఇంకేం చేస్తావు చెప్పండి ఒకసారి. మరి మా అబ్బాయి మా మనవడు చదువుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇచ్చేతమంటాను కదా. అది కాదమ్మా, ఇప్పుడు మాకు కావాల్సింది మాకు డబ్బులు. మీరు ఎప్పుడో ఇస్తానన్న మాట అనవసరం, నాకు ఇప్పుడు కావాలి. మరి మేము ఇస్తామని చెప్తాను కదా, ఇవ్వకపోతే మీరు అనాలి. మీరు ఏం చేస్తారో, మీరు డాక్టర్ అవుతారో యాక్టర్ అవుతారో నాకు అనవసరం. మరి అవన్నీ మేమేం చెప్పగలము. ఇది మనం అంతలా చేసుకున్నాము. నాకే ఏమవుతుందని చెప్పి టెన్షన్గా ఉంటే నువ్వు అన్నీ ఎక్స్పెక్ట్ చేయక. అమ్మా అమ్మా అమ్మ ఏదో పనిలో ఉంది, మనం వెళ్దాం. కాలేజీలో ఏమైనా డ్రామా అయిందా ఏంటి? వైట్ చీరలు ఏంటి, పూలదండలు ఏంటి, ఏమైనా డ్రామా ఏంటి? అది తన ఫ్రెండ్ అమ్మా. అంటారేటమ్మా, పెళ్లి చేసుకొని అయితే దండలు వేసుకొని వస్తే ఇంకా డ్రామా అంట. డ్రామా లేదమ్మా కాలేజీ డాక్టర్ అవుతాడు యాక్టర్ అవుతాడు అనేది ఏది లేదు ఇక్కడ. లేదమ్మా మ్యారేజ్ చేసుకొని వచ్చాడు. డ్రామా డ్రామా కాదు ఇది, ఏటలు వీడు ఏంటి వీడు డ్రామా కాదు, పెళ్లి చేసుకొని వచ్చాడు. మరి ఏంటమ్మా మంచి పని చేశాను. మామేమో ఇంత అలా కొలలు పడి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని ఇది చేసి ఆఖరికని మన పీక కోసారు. ఆ అమ్మ అంటే ఎక్కడ దాయో ఎక్కడ చేశారో స్కూల్లో చదువుకొని చేసుకొని నీ కొడుకు వచ్చినారు. ఈ అప్పులు అంటే మనల్ని అడుగుతారు, ఇల్లు తీసుకుంటారు. ఏడు చెప్తావో చెప్పయ్యా. మరి మాకు ఇవన్నీ కాదు, కొట్టడానికి నాకు చేయరాకంటుంది నీకు. అంత పని చేసి మెత్తకుండా పీకలు తీసుకురావు. ఇలా తీసుకున్న తర్వాత నేను ఏం చేసేదని ఆ అమ్మ బాధ. ఆ అమ్మ బాధ నేనేం చేసి చెప్పు. పోయిన వడ్డాను పిల్లడు అని మనవడు అనేసి నేను పెంచినాను, బాగు చేశాను. నా మాట నేను పెట్టలేదు. నేను అంత బుద్ధిగా మాకంటే ఎంత చేసినావు. అదే నువ్వు ఎలాంటి దాన్ని తగులుకొని తీసినావు. మరి ఇంకేం మా అమ్మనేదో అమ్మనేదో ఎంత మేము పెంచినందుకే మాకు బాగా చేసాను. కాసింది నేను పెంచాను. పోనీ నా మనవడు వడ్డాను, నాకు మనవడు కదా. పోనీ మమ్మల్ని వదిలింటారు, మాకే దిక్కునేదు ముక్కునేదు దిక్కుమాలోళ్ళకి ఉన్నామని మేము పడ్డాము. పడినందుకే ఆఖరికి మాకు బుద్ధి చెప్పినారు. క్షమించమ్మా. నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి ఎంత కష్టపడి నేను చదివించాను. అందరూ కూడా నువ్వు డాక్టర్ అవ్వని చెప్పిన నేను నా కొడుకు డాక్టర్ అవుతాడని ఎంతో మురిసిపోయి ఎన్నో కష్టాలు పడి చదివించాను. ఎన్ని పాటలు పడ్డా నీకోసం నేను. ఆవిడ దగ్గర కూడా ఇప్పుడు ఇల్లు పోయే పరిస్థితిలో కూడా నేను ఉన్నాను. ఇప్పుడు చేస్తాడు అడిగు చెప్పు, ఏముందని చేసుకున్నావండి? ఎలా పెంచుతాడు, ఎలా బ్రతుకుతారు మీరు? మా కోసం ఆలోచించలేదు సరే, మీకోసం మీరు ఆలోచించుకోవాలి కదా. అలా కాదమ్మా, 7 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నామమ్మా. అమ్మా అర్థం చేసుకోమ్మా. నువ్వు ఎలా ప్రేమించావు వీడిని, వీడి కోసం ఎలా వచ్చావు నువ్వు? వీడి అసలు నువ్వు మా కోసం ఆలోచించలేదు, అమ్మమ్మ కోసం ఆలోచించలేదు, తల్లి కోసం ఆలోచించలేదు, మీకోసం మీరు ఆలోచించుకున్నారు. కానీ వీటి దగ్గర ఏముందని పెళ్లి చేసుకున్నావు? ఏం పెట్టి పెళ్లి నీకు పెంచుతాడు వీడు? ఏముంది? ఏం చూసి ప్రేమించావండి? ఎలా బ్రతుకుతారు మీరు చెప్పండి? ఎలా పోనీ నా కోసం ఆలోచించలేదురా? తన కోసం ఆలోచించే కదా, ప్రేమించా కదా, 7 సంవత్సరాలు ప్రేమించావు కదా. 7 సంవత్సరాలు ప్రేమించినప్పుడు తెలియలేదు ఈ తల్లి బాధ నీకు తెలియలేదా? సరే అయిపోయింది, ఇప్పుడు తను ఎలా పోషిస్తావు? ఉద్యోగులే సబ్జెక్టు ఇంకా చదువుతున్నా పోషిస్తాను. అమ్మ మీరే అర్థం చేసుకోండి అమ్మా, ఏం చేయాలో తెలియక చేశానమ్మా. క్షమించమ్మా. అమ్మా నువ్వే అర్థం చేసుకోవాలి. దాన్ని ఎలా పోషిస్తావురా? ఒక మాట చెప్పు నాకు. అమ్మ ఏదో చేస్తున్నా కోసం ఆలోచించలేదులే సరే, తల్లిని మర్చిపోయావు, చంపేసావు తల్లిని. కొన్ని దానికోసం ఆలోచించావు కదా, నిన్ను నమ్ముకొని తల్లిదండ్రులు వదులుకొని ఇదే వెనకాల వచ్చింది కదా, అది దానికోసం ఆలోచించావా? ఏమెట్టి పెంచుతావు దాన్ని? నాశనం చేసేసావు నువ్వు. ఇంకా నేను చచ్చిపోయినా కూడా నువ్వు రావద్దు. నన్ను అంత పెద్ద మాట్లాడొద్దమ్మా, నేను ఏదో విధంగా చేసి. అమ్మా అర్థం చేసుకోమ్మా, ఈ టైంలో నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా?
నువ్వేం చేసుకుంటారో మాకు అనవసరం. మాకు అనవసరం అండి. నా బాకీ నాకు కావాలా అంతే. ఇంకేమో నాకు నన్ను ఇబ్బంది పెట్టవద్దు. నేను 2 సార్లు తిరగనేక ఇంకంతే. ఇల్లు అనో చేసుకుని వెళ్ళిపోవడం. జ్ఞానం ఉండాలి. ఇప్పుడు బుద్ధి ఇప్పుడు అమ్మాయి నేను కాలు పట్టుకునేది ఏలు పట్టుకునేది మరి పరుపోయిన తర్వాత ఉండేవాటే ఏదో నేపోయిన వాటే అలా కాదు. జరిగిందంటే వాళ్ళు అమ్మారా, అనుకోకుండా జరిగిందంటే వాళ్ళు అమ్మారా. నీ జ్ఞానం ఖచ్చితంగా చూడు ఎలాగ అయిపోతుంది. నీ తల్లి అలా పెంచింది, బాగు చేసింది. నీ జ్ఞానం ఉందా? ఖచ్చితంగా జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? అదే బుద్ధి ఉందా? చూసేవా ఎవరు మరి ఏం చేయలేదు తెలియదు బామ్మ. ఇల్లు తీసుకున్న తర్వాత నేను ఏం చేసేదని ఆ అమ్మ బాధ. ఆ అమ్మ బాధ నేనేం చేసి చెప్పు. తప్పని పరిస్థితుల్లో జరిగిందమ్మా. పోయిన ఒక్క పిల్లడు అని మనవడు అనేసి నేను పెంచినాను, బాగు చేశాను. నా మాట నేను పెట్టలేదు. నాకంటూ నేను అంత బుద్ధిగా మాకంటే ఎంత చేసినావు. అదే నువ్వు ఎలాంటి దాన్ని తగులుకొని తీసినావు. మరి ఇంకేం మా అమ్మనేదో అమ్మనేదో ఎంత మేము పెంచినందుకే మాకు బాగా చేసాను. కాసింది నేను పెంచాను. పోనీ నా మనవడు వగ్గా నాకు మనవడు కదా. పోనీ మమ్మల్ని వదిలించారు. మాకే దిక్కునేదు ముక్కునేదు దిక్కుమాలోకి ఉన్నామని మేము పడ్డాము. పడినందుకే ఆఖరికి మాకు బుద్ధి చెప్పినారు. ఆ దరిద్రుడు కొట్టాడు. ఆ పోనీ నీకేడు పోవాలా? నేనున్నాను. అమ్మా నువ్వేమి ఆడకమ్మా, ఎంత ఏడుతావు? కాసిన కానీ కానీ అదే మరి అమ్మ నాశనం చేశాడమ్మా. పోను కాదు అమ్మ అమ్మ నేనున్నానమ్మా. నీకేటమ్మ అన్న మరి చూపించలేము. మరి అలాంటి దరిద్రుడు కొట్టాడు. మనకి పుట్టాడు, మనకి పరుగు తీయడానికి. ఏం చేస్తాము? మనకి నలుగురిలో తిరగనివ్వకుండా చేసినాడు. మరి చేసిన తర్వాత ఇక తప్పదు కదా. ఇక మంచి అయినా తప్పదు, చెడు అయినా తప్పదు. మరి అమ్మ ఏడకమ్మ తలపమ్మ. కొడుకునైతే కాచినావు, రాత్రి కాయలేదు కదా. మరి ఏం చేస్తాము? ఇక నువ్వు చెడు అయినా మంచి అయినా మరి మనం ఉంచుకోవడమే. ఇంటి దగ్గర మీ మమ్మీ ఒప్పుకోలేదు. మా ఇంటి దగ్గర ఇంకేమవుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. అమ్మా అమ్మా ఎవరమ్మా? నేనమ్మా పూజని. అమ్మా పూజీ, రా లోపలికి రామ్మా. బయట నుంచి ఎందుకు పిలుస్తున్నావు? ఒకసారి రా అమ్మా బయటికి. ఈ దండలేంటమ్మా? ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి మా క్లాస్మేట్ అమ్మా. 7 సంవత్సరాల నుంచి లవ్ చేస్తుంది. నీకు చెప్తే ఏమంటావు? బుర్రేమైనా ఉందా? లోపలికి ఎవరైనా బయట చూస్తారు. లోపలికి అమ్మా, నువ్వు చేసిన పద్ధతి ఏమైనా బాగుందా? మంది పరువు గల కుటుంబం అమ్మ. 10 రోజుల్లో నీ పెళ్ళి ఉంది. నువ్వు ఆగమ్మా. నువ్వేం చెప్పొద్దు. నువ్వు ఆగు. నువ్వు చేసిన పద్ధతి ఏమైనా బాగుందమ్మా? ఈ టైంలో డాడీ ఇంట్లో లేరు. ఉంటే మీ ఇద్దరిని చంపేసి ఇక్కడే పాతి పెట్టేస్తారు. మంది పరువుకాల కుటుంబం, నీకు తెలుసు కదా. క్షమించమ్మా. నువ్వే ఎలాగైనా నాన్న ఒప్పించాలమ్మా. క్షమించమ్మా. పైకి లేగు. నువ్వు చేసిన పనేంటి? క్షమించమ్మని అంటాను వేటమ్మా. ఎంత ఫ్రీడమ్ ఇచ్చానమ్మా. నిన్ను నా తల్లిని చూసుకున్నానమ్మా. నీలోన మా పరువుని గంగలో కలిపేసావమ్మా. అది కాదంటే ఏం చేయాలో తెలియక తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. నాకు నాన్న అంటే చాలా భయం అమ్మా. నువ్వే కాపాడాలమ్మా ఎలాగైనా నాన్న దగ్గర నుంచి నన్ను బ్రతుకుండగానే చంపేసావు కదే. మందంత పరువు గల కుటుంబం, నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చానే నేను. తనేం తప్పు చేయలేదంటే. నువ్వు ఆగమ్మా. నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ఊరుకోను. నువ్వు చేసిన ఈ వెధవ పనికి నలుగురిలో తలెత్తుకొని ఎలా తిరుగుతామా? మీ నాన్న మీ పెదనాన్న వచ్చిన టైం అయింది. మీతో పాటు నన్ను కూడా చంపేస్తారు. క్షమించమంటావేటమ్మా? 10 రోజుల్లో పెళ్ళమ్మా. నువ్వేం పెట్టి దాన్ని పోషిస్తావు? అమ్మా నేను 2 ఏళ్ళలో డాక్టర్ అయిపోతానమ్మా. దీన్ని చాలా మంచిగా చూసుకుంటానమ్మా. ఇప్పుడు నన్ను ఏం చేయాలి?
చేయమంటావమ్మా? మీరే ఏదో విధంగా ఏం చేస్తున్నాం? ఏదో విధంగా అంటే ఏం చేయాలి? దండలతో వచ్చారు, నేనేం చేయాలి? దాన్ని ఎలా పెట్టి పోషిస్తావు? 2 సంవత్సరాల తర్వాత డాక్టర్ అవుతావు. నేను ఏదోలా చేసి పోషిస్తానమ్మా. ఒరే, నువ్వు నన్ను నా కూతుర్ని వేరు చేసావురా. నీ వల్ల ఏంట్రా నా కూతురు నేను విడిపోయాము. నీ వల్ల ఏదైనా నా కూతురికి ఏదైనా లోటు జరిగిందో నిన్ను క్షమించను. ఇద్దరు ఏ గంగలో దూకుతారో దూకండి. కొండ బయటికి పోండి. దండ తీసి బయటకే ఉండమ్మా. మా పరుగులు మీరు పాంగో చేయకంటే తీసి పెట్టండి, పెట్టి చాలండి. ఎంత పని చేసావే. ఇప్పుడు మీ డాడీ వచ్చిన టైం అయింది. నేనేం చెప్పాలా మీ నాన్నగారికి? ఇప్పుడు మీ ఇంట్లో మా ఇంట్లో మనం బయటికి తోసేసారు. అసలు ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం, నాకేం అర్థం కావట్లేదు. అసలు నా వల్లే నీ డాక్టర్ చదువు ఆగిపోయింది. అదేం ప్రాబ్లం కాదులే. ఏదో విధంగా ఏదో డ్యూటీ చేసి పోషించుకుంటాం. నా డాక్టర్ కోర్స్ కూడా కంప్లీట్ చేస్తాను. నేను దాని గురించి ఆలోచించుకో. ఎలా జరిగిస్తుంది అలాగే జరుగుతుంది. ఇదంతా నా వల్లే జరిగింది. ఇదిగో నీ ఒక్కదానివే కాదు, అది నేను కూడా బాగున్నాడు. నువ్వు బాధపడదు, సరేనా? తప్పు చేశానమ్మా, తప్పు చేశానమ్మా. నువ్వు అన్నంత పని అయ్యిందమ్మా. అమ్మా, నేను చిన్నప్పటి నుంచి కంటున్న కదా డాక్టర్ అవడమే కదమ్మా. ఆ డాక్టర్ అవ్వకపోతే ఇంకెందుకమ్మా? నువ్వు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయిందమ్మా. ఎంతమందిని అడిగినా కనీసం ఎవరూ పట్టించుకోలేదమ్మా. నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా, అమెరికాలో ఉంటున్న ఫ్రెండ్ని అడిగినా కనీసం చేయలేదమ్మా. ఆఖరి నేను ప్రేమించిన అమ్మాయిని కూడా 2 రోజుల నుంచి పస్తులు ఉంచానమ్మా. ఇప్పుడు అనిపిస్తుందమ్మా నేను అంత పెద్ద తప్పు చేశాను. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానమ్మా. ఏం కావాలమ్మా? ఎవరి పేరు? సార్ నేను జాబ్ పర్పస్ మీద వచ్చా సార్. జాబ్ ఏం లేవమ్మా. ఎవరు పంపించారు నిన్ను? సార్ రామకృష్ణ గారు మిమ్మల్ని కలవమన్నారు సార్. సరే అమ్మా, రావచ్చు, కూర్చో. థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా, ఇంతవరకు ఏం చేసావు? సార్ నేను ఎంబీబీఎస్ చేస్తున్నాను సార్. ఎంబీబీఎస్ కంప్లీట్ అయిందా? డిస్కంటిన్యూ. ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఎంబీబీఎస్ చదువుకున్నా మరి దానికి సంబంధించిన జాబులు ఏమి నా దగ్గర లేవమ్మా. ప్రెజెంట్ నాకు జాబ్ నీడ్ సార్. నా దగ్గర ఒకటే క్లర్క్ పోస్ట్ ఒకటే ఉన్నది సార్. ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఏ జాబ్ అయినా సెలెక్ట్ చేయాల్సింది సార్. క్లర్క్ పోస్ట్ వర్క్ అయితే రేపు వచ్చి జాయిన్ అవ్వు. అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా అవకాశం ఉంది, చేసుకుంటానంటే. అదేనా మరి రామకృష్ణ గారు పంపించారు కాబట్టి అదే నేను ఇవ్వాల్సి వస్తుంది. సర్టిఫికేట్ తీసుకోమా, సర్టిఫికేట్తో పనే లేదు. సరే బాగుంది. అది శాలరీయా? మరి రామకృష్ణ గారు చెప్పారు కాబట్టి, అలాగే క్లర్క్తో పాటు ఎగ్జిక్యూటివ్గా చేస్తాను కాబట్టి 30,000 వరకు శాలరీ ఇస్తాను. 30,000 వరకు నేను ఇవ్వగలుగుతాను. తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి మనం ఎలా ఉన్నది వరకు చూసుకొని అప్పుడు పెంచడం జరుగుతుంది. దానికి ఇష్టమైతే రేపు వచ్చి జాయిన్ అయిపోయి. ఆంటీ రామ్మా, కూర్చోరా. ఏమైందమ్మా? అమ్మ కాఫీ పొడి గురించి పంపించింది ఆంటీ. ఉదయం నుంచి నేను కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు రాకపోయేసరికి నేనే వచ్చాను. రేపు నా పెళ్లి చూపులు. అసలు నువ్వేం చేస్తావు? మా
అమ్మతో మాట్లాడి నేను ఒప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. ఇదిగో అమ్మా కాఫీ కప్పు. సరే థ్యాంక్ యూ ఆంటీ. అమ్మని అడిగానని చెప్పు. సరే సరే అమ్మా, చెప్పరా. నేను ఇందాలు వచ్చింది కదా ఆ అమ్మాయి బాను, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. నేను ఆ అమ్మాయిని వదిలి ఉన్నాను. చూసావా వీడికి ఎంత చనువిచ్చా. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? వీడు మనలాగే లవ్ చేశానని చెప్పి ఒక పిల్లని తీసుకొస్తున్నాడు. అంత నా మీద తోసగా నువ్వు చేసింది ఇదంతా. ఇది బాగా చనువిచ్చి వచ్చి ఇప్పుడు వచ్చి మన నెత్తిన ఎక్కుతున్నాడు. ఇది జోక్ కాదు కదా. బ్యాంకులు గట్ట చేయట్లేదు కదా. నువ్వు అక్కడ ఇక్కడ సీసీ కెమెరాలు గట్ట పెట్టి. మేమైతే లవ్ మ్యారేజ్లు మాకు అసలు ఇష్టం లేదు. నేను ఒక పిల్లని చూసాను, నువ్వు ఆ పిల్లనే చేసుకోవాలి. నేను చేసుకోను. చూడరా విష్ణు, ఈ లవ్లు ఇవన్నీ అంత సింపుల్గా మాట్లాడుతున్నావు కానీ అందులో పడిన బాధలు కష్టాలు నీకు తెలియదురా. ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదు. మీ అమ్మని నన్ను చూడు. మనకి ఎవరైనా రిలేషన్స్ ఉన్నారా? ఇప్పుడు నేను చెట్టల ఇంటికి వెళ్ళడం చూసావా? ఈ లవ్ అనే కోపంలో దిగి బంధువులు లేరు, చుట్టాలు లేరు, ఏ ఫంక్షన్ లేవు, ఏమి లేవు. మా జీవితాలనే సాక్రిఫైస్ చేసుకున్నాం రా. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. గొప్పింటి పిల్లరా. తను కూడా తనని అందరినీ వదిలేసి వచ్చింది. మా జీవితాలు నాశనం అయిపోయింది. మీ జీవితాలు నాశనం అవ్వకూడదని నేను మా అమ్మాయి ఎన్ని కళ్ళ కన్నదో తెలుసా? తన ఇంటిని కూడా తాకట్టు పెట్టుకుని నేను డాక్టర్ చేయాలని ఎంత తపన పడిందో. మా అమ్మ ఆశల్ని చంపేశాను. అమ్మా, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తాను. మీ ఇద్దరు పిచ్చిగా లవ్ చేసుకున్నాం. మీ ఇద్దరు ఒకరు విడిచి ఒకరు ఉండలేము. అయినా మీకు కూడా తెలుసు కదా, ఒకరు విడిచి ఒకరు ఉండలేండి ప్రేమ అంటారు. కాదురా, అది కాదు. చేసుకో, నేను ఆ అమ్మాయిని చేసుకో. మేము చచ్చిపోతాం. మా శవాల మీద కూర్చొని పెళ్లి చేసుకుంటాం. మీ ఇష్టం. అరే విష్ణు, ఇంకో నేను మాట్లాడతాను. నన్ను క్షమించు. నేను ఈ విషయం నీకు ఎలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చాలా ఇష్టం. నేను ఇలాంటి వాడిని నేను ప్రేమించి తప్పు చేశాను. జీవితంలో నీ మొహం నాకు ఎప్పుడూ చూపించు. హాయ్ బావా, ఎలా ఉన్నావు? బాగున్నాను శిరీష, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏం తెచ్చావు బావా? కూర్చో శిరీష్. నీకోసం సింగపూర్ నుంచి శారీ తెచ్చాను సిరి. వావ్ బావా, బాగుంది. రాజస్థాన్ వెళ్ళి రోజ్ ఫ్లవర్స్ తెచ్చాను సిరీష. యూరప్ నుంచి సెంట్ తెచ్చాను సిరి. నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు దాకా తెచ్చిన గిఫ్ట్లు అన్ని దాచుకున్నావా సిరి? అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎలా మర్చిపోతాను బావా నేను? మరి అవి మర్చిపోలేనప్పుడు మీ అమ్మాయితో కూడా ఒకసారి చెప్పొచ్చు కదా ఇంట్లో. నాకు వాళ్ళంటే నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు. నీకు తెలుసు కదా ఆ విషయం. నువ్వే మాట్లాడు. నాకు దాని గురించి బాగా చెప్పచ్చు. సరే శిరీష, నేను ఏదైనా ఈ నెలలో చెప్తాను శిరీష. మీ అమ్మ నాన్నలతో కన్విన్స్ చేస్తాను మన తెలుగు నుంచి. నేను ఏదో ఒక రోజు మంచి టైం చూసుకొని నేను మాట్లాడతాను శిరీష. ఓకే బాయ్. బాయ్. హాయ్ శిరీష. హలో బావా, చెప్పు. ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నాను బావా. తో అర్జెంటుగా మాట్లాడాలి శిరీష. వచ్చి కలుస్తాను. సరే బావా. అర్జెంటుగా మాట్లాడాలి, కలవాలి అన్నా ఏంటో చెప్పు బావా. మిలిటరీ నుంచి అర్జెంటుగా రమ్మని కాల్ వచ్చింది శిరీష. అదేంటి బావా, 4 రోజులు లీవ్ ఇచ్చారు కదా, అప్పుడే వెళ్ళడం ఏంటి? ఈ ఆపరేషన్ దేశానికి సంబంధించింది శిరీష. తప్పక వెళ్ళాలి, ఎమర్జెన్సీ. ఈ 4 రోజులు నాకు కాల్ చేయడానికి అవదా బావా? ఇది దేశానికి సంబంధించింది కదా శిరీష. ఈ 4 రోజులు ఫోన్ అందుబాటులో ఉండదు. ఇప్పటికే నువ్వు ఆర్మీలో ఉన్నప్పుడు నాకు చాలా సంబంధాలు జరుగుతాయి బావా. నువ్వు వచ్చేలోపు నా పెళ్ళి అయిపోతే? నువ్వు ఆ మాట అనకు శిరీష. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. సరే బావా, నీ ఇష్టం. జాగ్రత్తగా వెళ్ళిరా. దేశాన్ని అయినా గెలవగలను కానీ నీ ప్రేమ లేకపోతే బ్రతకలేను శిరీష. ఇది గుర్తుపెట్టుకో.
సరే శిరీష, జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. విష్ణు చూడరా అమ్మాయిని, పుట్టే బొమ్మలా ఉందిరా, ఒకసారి చూడు. ఏ విష్ణు ఒకసారి చూడరా. ఏ విష్ణు, అమ్మాయి అంటే ఇష్టమే కదా? మీ ఇష్టమే నా ఇష్టం. అది నా కొడుకు అంటే నేను ఏం చెప్తే అదే వింటాడు. అది నాకు సరేలే. తెలుసు. నేనేం చెయ్యాలి? మా ఫ్రెండ్ అన్నిటికైనా ఫోన్ చేస్తాను. హలో అన్నిలేనా? అన్నీ ఇలా మా బాగా ఫోన్ అవ్వట్లేదు, నీకేమైనా కాల్ చేశారా? అవునా, నీకు కూడా అవ్వట్లేదా? మరి అలా అయితే ఇప్పుడు నా పెళ్ళి అయిపోతుంది, తనకి ఎలా మెసేజ్ చెప్పను? బావకి ఎవరు ఫోన్ చేసినా కలవదా? సరే అన్న. నా పెళ్ళి అయితే నా బావ పరిస్థితి ఏంటి? తను బతుకుతాడా? నేను చనిపోతే నా బావ కూడా చనిపోతాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వంటే నాకు అంతకన్నా ఇష్టం లేదు. పెళ్ళయింది కదని నా మీద పెత్తనం కట్టి చదివేస్తే బాగోదు. వా. మనం తప్పు చేసామనిపిస్తుంది. మన కోడలు ఫాలో అవడం తప్పేలా అవుతుందండి? ఏమో, అయినా వాళ్ళని ఫాలో అవడమే కదా మనకి ఇవన్నీ తెలిసాయి. మన కోడల్ని ప్రేమించినప్పుడే విషం తాగేసాడటండి. వాళ్ళు ఎంత స్వచ్ఛమైన ప్రేమ అయి ఉంటుంది. అవునే, ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది మన కోడల జీవితాన్ని నాశనం చేశాం, కొడుకు జీవితాన్ని నాశనం చేశాం, వాళ్ళతో పాటు మరో ఇద్దరిని కూడా. మన కోడలు కొడుకు అసలు సంవత్సరం నుండి సంతోషంగానే లేరండి. రోజు ఏదో గొడవ. ఆ అబ్బాయి ఏమో విషం తాగేశాడు, ఈ అమ్మాయి ఏమో నాకు పెళ్ళే వద్దని చెప్పి సన్యాసం తీసేసుకుంది. ఇలా నలుగురు జీవితాలు నాశనం చేశామండి మనం. అయినా మనమో ప్రేమికులమే కదా. నేనంటే ఆలోచించుకోలేకపోయాను, కనీసం నీకైనా అర్థం చేసుకోలేవు. ఆ కోపంలో నేను ఆలోచించుకోలేకపోయాను. ఇప్పుడు చూడండి, మన కొడుకు కోడలు కలిసి ఉండట్లేదు సంవత్సరం నుంచి. వాళ్ళు రోజు ఏదో గొడవ పడుతూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా లేరండి వాళ్ళు సంతోషంగా. నిజంగానే అయినా తెలిసి తెలిసి తప్పు చేయడం కరెక్ట్ కాదు. అన్నా బాబు, అన్నా బాబు. అమ్మ భాషలాగా ఉంటుంది. అమ్మా అమ్మా, ఇన్ని రోజులు గుర్తొచ్చానమ్మా. రామ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావమ్మా? ఏడుకమ్మా, ఇప్పుడు కానీ క్షమించావమ్మా నన్ను. క్షమించండి అన్న, క్షమించానని వచ్చాను. ఎలా ఉన్నావు? ఎలా అయిపోయామ్మా? మనోడు బాగున్నాడా? మనోడు పుట్టాడంట, పెళ్లి చేసేవంట. అవన్నీ ఎందుకులే అమ్మా. నేను ఇంకా మరి ఎన్నాళ్ళు ఉన్నాను, ఇంకా చివరి రోజుల్లో అయినా నిన్ను బాబుని వాళ్ళని చూసి వెళ్దామని వచ్చానమ్మా. ఎందుకమ్మా అలా మాట్లాడుతూ? ఇప్పటికైనా వచ్చావు, నాకు అదే సంతోషంగా ఉంది. నువ్వు కలగాని కోరికని కూడా నెరవేర్చలేకపోయినమ్మా. ఏదో క్లర్క్గా అలా కాలం నలిపిస్తుంది. నిన్ను మోసం చేస్తున్నాను, నేను మోసపోతుంది.
ఒక్కరోజు కూడా సంతృప్తిగా బతకలేదమ్మా. నేను తలవంటి రోజు అంటూ లేదమ్మా. నువ్వు అనుకున్న డాక్టర్ అయితే అవ్వలేకపోయినమ్మా. ఏదో క్లర్క్గా అలా జీవితాన్ని వెళ్ళదు. అయినా అవన్నీ ఎందుకులే అమ్మా, నీతో చాలా మాట్లాడాలమ్మా. నిజంగానమ్మా, నువ్వు లేని వెళ్తే అసలు నేను చేసిన తప్పుకి బ్రతుకున్నా నేను నరకంలోనే బ్రతుకున్నానమ్మా. నీతో చాలా విషయాలు చెప్పుకోవాలమ్మా. కనీసం నా గుండెలో ఉన్న బాధనైనా నీతో చెప్పుకొని ఎన్నాళ్ళు ఎప్పుడు నాకు బాధ అనిపించినా నిన్ను తెలుసుకొని అలా తెలుసుకుని రోజు అంటూ లేదు నాన్న. కోడలు తీసుకొచ్చినప్పుడు నేను కూతురుగా యాక్సెప్ట్ చేసుంటే నీ బతుకు బాగుండేదిరా. నేను డాక్టర్గా చదివించి నీ లైఫ్ ఇప్పుడు ఎంత బాగుండేదిరా. నేనే తప్పు చేశాను. లేదులే అమ్మా, ఎలా జరగాల్సింది లేదమ్మా. తప్పు చేశాను. నిన్ను యాక్సెప్ట్ చేసింది నా కొడుకు. డాక్టర్ చేస్తుంటే ఈనాడు ఎన్ని కష్టాలు పడేవాడు కాదమ్మా నా కొడుకు. లేదులే అమ్మా, నాకు ఇలా రాసి పెట్టుందేమో. నీదేం తప్పు లేదు. మనకున్న పరిస్థితులు అలాంటి పరిస్థితులు అవి. ఆ పరిస్థితుల్లో నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను. నేను ప్రేమించిన అమ్మాయిని న్యాయం చేశాను, కానీ ఎంతో కష్టపడి పెంచిన నిన్ను మాత్రం న్యాయం చేయలేదమ్మా. అన్యాయం చేశాను. నువ్వు క్షమించడానికి వచ్చా, నాకు అదే చాలమ్మా. వచ్చే జన్మలోనే అయినా సరే నేను డాక్టరే ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక మాత్రం నెరవేరుస్తానమ్మా. శుభకార్యాలకు పిలిచిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అక్కడ తను గర్భిణిగా ఉండేటప్పుడు కూడా తనకి సాయం చేయడానికి ఎవరు లేరమ్మా. ఎంత నరకం అనిపించాను. బాధపడినప్పుడల్లా నిన్నే తెలుసుకున్నానమ్మా. నిన్ను తెలుసుకునే ధైర్యం తెచ్చుకున్నాను. నేను కొన్ని కష్టాలే తను పడకూడదని, తను ప్రేమించిన అమ్మాయిని కాదని పెళ్లి చేశానమ్మా. ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా లేరు. రోజు గొడవలు కొట్లాట్లే. మాకు జరిగినట్టు వాళ్ళకి జరగకూడదని చెప్పేసే కదా అలా చేశాను. ఇదంతా నేను చేసిన తప్పేనమ్మా. నా నిర్ణయాలు ఎప్పుడు కరెక్ట్ కావట్లేదు. అప్పుడు నా విషయంలోనే ఎలాగ జరిగింది, ఇప్పుడు నా కొడుకు విషయంలోనే ఇంకా అదే జరుగుతుందమ్మా. ఆనాడు నువ్వు పెళ్లి చేసుకుని వచ్చిన రోజు నిన్ను ఆదరించుంటే, మీ ఆవిడ్ని నేను ఒక కూతురులో స్వీకరించుంటే నీ లైఫ్ బాగుండేది నాన్న. నేనే తప్పు చేశాను ఆనాడు. నువ్వెందుకు మరి అలా తప్పు చేశావు నీ కొడుకు విషయంలో? నేను ఆవాలు చేశాను, ఇప్పుడు నువ్వు తప్పు చేసావు నాన్న. మనం చేసే తప్పు ఏ తల్లిదండ్రులు కూడా చేయకూడదు నాన్న. వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఆలోచించి ఒక మంచి స్టెప్ వేయాలన్న, వారి కెరియర్ బాగోవాలన్నా, వాళ్ళ లైఫ్ బాగోవాలన్నా మంచి స్టెప్ వేయాలి. నేనేమో నీ జీవితం నాశనం చేశాను, నువ్వేమో నీ కొడుకు జీవితం నాశనం చేసావు. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ తల్లిదండ్రి కూడా మళ్ళాగా ఆలోచించకుండా వాళ్ళ మంచి జీవితం ఆలోచించి, వాళ్ళ మంచి కెరియర్ కోసం, లైఫ్ కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా.